హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మన్నే బాలకృష్ణ. ఈరోజు టాపిక్ విజయం సాధించడానికి మనసు ఆశయాలను నిర్మించుకుంది. స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుంది. దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. నేను చేయగలను అనే భావనను నాటుకుంది. ప్రణాళికను సిద్ధం చేసుకుంది. పనులను ఎలా చేయాలనే దానిని అంచనా వేసుకుంది. పనులను ఎప్పుడు చేయాలనే దానిని అంచనా వేసుకుంది. ఎదురవ్వబోయే అవరోధాలను అంచనా వేసుకుంది. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తయారయింది. నిరాశలను జయించేలా తయారయింది. కుంగిపోకుండా ఉండాలనుకుంది. పట్టుదలతో ఉండాలనుకుంది. ఎల్లప్పుడూ ముందుకు సాగాలనుకుంది. సానుకూల ఆలోచనలతో ఉంది. నేను సాధిస్తాను అని అనుకున్నది. ఇది తప్పకుండా సాధ్యమే అని అనుకున్నది. దృఢంగా నిలబడింది. ఆత్మవిశ్వాసంతో ఉంది. మంచి ఫలితాల కోసం నిలబడింది. ఆత్మ పరిశీలన చేసుకుంది. గత తప్పులను తెలుసుకుంది. గత విజయాలను పరిశీలించుకుంది. గతం నుండి పాఠాలను నేర్చుకుంది. క్రమశిక్షణను కలిగి ఉంది. లక్ష్యానికి దారి తీసేలా పనితీరును అనుసరించింది. లక్ష్యం కోసం కష్టపడి పనిచేసింది. అంకితభావంతో ముందుకు సాగింది. ధైర్యంగా ప్రతి అవరోధాన్ని అధిగమించింది. వైఫల్యాలను పాఠాలుగా తీసుకుంది. నిరంతరం కృషి చేసింది. ఆత్మవిశ్వాసంతో పనిచేసింది. పట్టుదలతో పనిచేసింది. ప్రణాళికతో పనిచేసింది. సమయలోపం లేకుండా పనిచేసింది. శ్రమలోపం లేకుండా పనిచేసింది. సరైన వ్యూహాలను రూపొందించుకుంది. విజయం కోసం సన్నద్ధమైనది. లక్ష్య సాధన మార్గాన్ని దృఢంగా నిర్ణయించుకుంది. కఠినమైన ప్రయత్నాలను చేయాలనుకుంది. బలహీన పడకూడదనుకుంది. కృషిలో నమ్మకాన్ని పెంచుకుంది. స్థిరంగా లక్ష్యాలను గమనించాలనుకుంది. సాధ్యమైన అర్థవంతమైన లక్ష్యాలను నిర్ణయించుకుంది. సమయాన్ని సక్రమంగా నిర్వహించాలనుకుంది. దృఢ సంకల్పాన్ని చెప్పుకున్నది. ఉన్న సమస్యలను అర్థం చేసుకున్నది. కొత్తగా నేర్చుకోవాలనుకుంది. కొత్త దారులను కనుగొనాలనుకుంది. మార్గదర్శకత్వాన్ని పొందింది. స్వీయ విశ్వాసాన్ని కలిగి ఉంది. శ్రద్ధతో ఉండాలనుకుంది. స్వీయ నమ్మకాన్ని పెంచుకున్నది. రిస్క్ తీసుకోవాలనుకున్నది. మంచి సంబంధాలను కలిగి ఉండాలనుకున్నది. వివేచనతో ఉండాలనుకున్నది. ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా గ్రహించాలనుకున్నది. విజయాన్ని గమనించాలనుకున్నది. సబ్స్క్రైబ్.